ఈ రోజు ఎండాకాలానికి తగ్గట్టు ఇంట్రెస్టింగ్ గా సరదాగా ఉండబోయే ఒక అద్భుతమైన డ్రింక్ రెసిపీ చూడబోతున్నాం. ఇది చాలా పాపులర్ అయిన ఫుల్ జార్ సోడా. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఫుల్ జార్ సోడాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. ముందుగా మనం సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి. దీనికోసం చిన్న గిన్నెలో 1 టీ స్పూన్ సబ్జా గింజలు, అలానే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. చూడండి సబ్జా గింజలు వెంటనే నీళ్ళని ఎలా అబ్జర్వ్ చేసుకున్నాయో. ఇప్పుడు నెక్స్ట్ మనం స్పైసీ పుదీనా చట్నీ చేయాలి. దీనికోసం గుప్పెడు పుదీనా ఆకుల్ని కాడలతో పాటు తీసుకోవాలి. 4 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక పెద్ద అల్లం ముక్క, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ముందుగా వీటిని నీళ్లు వేసుకోకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. 1 టీ స్పూన్ దాకా వేస్తే సరిపోతుంది. స్పైసీ పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టుకోవచ్చు. ఫుల్ జార్ సోడాకి కావాల్సిన షాట్ రెడీ చేసుకుందాం. ముందుగా ఆ చిన్న గ్లాస్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ అంతా మసాలా మిశ్రమం వేయాలి. తర్వాత కొన్ని టీ స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టీ స్పూన్లు వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత పంచదార పాకం వేస్తున్నాను. మీరు చూస్తే పాకం కాస్త చిక్కగానే ఉంది. ఈ పాకాన్ని ముందే తయారు చేసి పెట్టేసుకోండి. కావాల్సిన పదార్థాలన్నీ వేసాము. ఒక్కసారి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం డ్రింక్ని అసెంబుల్ చేద్దాం. చల్లటి సోడాని తీసుకుని ఇలాంటి పొడవ గ్లాసులో వేయాలి. ఇప్పుడు నెమ్మదిగా షార్ట్ గ్లాస్ని అందులో వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక మ్యాజిక్ జరగబోతుంది. వావ్, మీరు చూస్తే మిశ్రమం నెమ్మదిగా గ్లాసులో నుంచి బయటకు వస్తుంది. మీరు ఈ ఫుల్ జార్ సోడాని వెంటనే తాగొచ్చు, లేదా మొత్తం మిశ్రమం అంతా బయటికి వచ్చేదాకా ఆగి దాన్ని బాగా కలుపుకొని కూడా తాగొచ్చు. నేనైతే ఈ సోడాని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు కూడా ఈ ఫన్ ఫుల్ జార్ సోడాని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.